Hi everyone, welcome back to our channel. Today I will discuss complete solutions of ordinary differential equations questions in AP set 2017 paper. Right? ఈ రోజు మనం ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్వశ్చన్స్ అనేవి ఏపీ సెట్ 2017 పేపర్ లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు అనే విషయం మనం డిస్కస్ చేద్దాం. రైట్? క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మనకి ఏపీ సెట్ 2017 పేపర్ 1 లో క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలా క్వశ్చన్స్ అంటే మనకి ఏపీ సెట్ లో కూడా మన క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటనే విషయం మనం దీని నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇనీషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్ అడిగారు. డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ వై డివై బై డిఎక్స్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై, ఇది మనం క్లియర్గా డివై బై డిఎక్స్ ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తే హోమోజీనియస్ మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. బట్ అంతకంటే ఈజీగా ఎక్స్ స్క్వేర్ డివై మైనస్ ఎక్స్వై డివై ఈక్వల్స్ క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తాం. ఎక్స్వై డిఎక్స్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ ఇట్స్ క్లియర్లీ మీరు అబ్జర్వ్ చేయండి. ఏ వాల్యూస్ వై డిఎక్స్ ఎక్స్ డివై కాంబినేషన్లో మనకి ఎక్స్ స్క్వేర్ డివై వై స్క్వేర్ డిఎక్స్. సో ఏ ఫార్మేట్ మనం అప్లై చేస్తే ఏ కామన్ వాల్యూస్ ఇస్తే ఏమి అడ్జస్ట్ అవుతుంది అనే విషయం. సో రైట్, మనకి ఒకే లెఫ్ట్ సైడ్ మనకి అన్ని వాల్యూస్ కన్వర్ట్ చేసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ డివై మైనస్ వై స్క్వేర్ డిఎక్స్ మైనస్ ఎక్స్వై డివై మైనస్ ఎక్స్వై డిఎక్స్ ఈక్వల్స్ టు 0. xy ఈక్వల్స్ టు రైట్. మనకి క్లియర్ అబ్జర్వ్ చేయ ఎక్స్ డివై వై డిఎక్స్ ఈ రెండింటిలో నేను ఏ టర్మ్ కామన్ చేస్తానంటే ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్లో మీరు అబ్జర్వ్ చేయండి. ఈ 2 టర్మ్స్లో నేను ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ఇంటూ డివై మైనస్ వై ఇంటూ డిఎక్స్ వస్తుంది. రైట్, మైనస్ ఇక్కడ వై కామన్ తీస్తాను, నేను వై కామన్ తీస్తే వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ డివై వచ్చింది ఈక్వల్స్ టు 0. ఇప్పుడు క్లియర్గా మనం ఎక్స్ వైతో మల్టిపుల్ చేస్తాం కదా, వైతో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమి అడ్జస్ట్ అయిపోతుంది మనకి ఈ వాల్యూ ఇక్కడికి వస్తే ఎక్స్ బై వై ఇంటూ ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ మైనస్ డెరివేటివ్ ఆఫ్ xy ఈక్వల్స్ టు 0. క్లియర్లీ మీరు అబ్జర్వ్ చేయండి, మైనస్తో మల్టిపుల్ చేస్తాను, టోటల్ ఈక్వేషన్ మైనస్తో మల్టిపుల్ చేస్తాను. అంటే ఎక్స్ ఇంటూ వై ఎక్స్ బై వై ఇంటూ ఇక్కడ అబ్జర్వ్ చేయండి వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై ప్లస్ డి ఆఫ్ xy ఈక్వల్స్ టు 0. ఈ టోటల్ ఈక్వేషన్ని 1/xyతో మల్టిపుల్ చేస్తాను. 1/xyతో మల్టిపుల్ చేశాను. ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్. మీరు అబ్జర్వ్ చేస్తే వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై వై స్క్వేర్ మైనస్ ప్లస్ 1/xy ఇంటూ డెరివేటివ్ ఆఫ్ xy ఈక్వల్స్ టు 0. వాట్ ఈస్ ద ఫార్ములా? డెరివేటివ్ ఆఫ్ క్లియర్ అబ్జర్వ్ చేయండి, మనకి y బై ఎక్స్ డెరివేటివ్ ఆఫ్ y బై ఎక్స్ అవుతుంది, x బై y అవుతుంది. u బై v ఫార్ములా డెరివేటివ్ ఆఫ్ u బై v. మీరు అబ్జర్వ్ చేయండి, డెరివేటివ్ ఆఫ్ u బై v ఫార్ములా ఏంటండి? u బై v ఇస్ ఈక్వల్స్ టు v ఇంటూ డెరివేటివ్ dv du మైనస్ u ఇంటూ dv బై v స్క్వేర్. రైట్, సో మనకి వై స్క్వేర్ ఉంది కనుక డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ బై వై మైనస్ 1/xy d of xy integration on both sides. It's clearly minus x by y plus log xy equals to c. Initial value problem at x is equals to 1 and y is equals to 1. X is equals to 1, y is equals to 1. Replace change x is equals to 1, y is equals to 1 minus 1 plus
log 1 value 0 equals to C1. C. That implies C is equals to minus 1. C is equals to minus 1. Minus 1 ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాం. మైనస్ ఎక్స్ బై వై ప్లస్ లాగ్ ఎక్స్ వై ఈక్వల్స్ టు మైనస్ 1. రైట్. ఈ సొల్యూషన్ అనేది 4 ఆప్షన్స్లో ఎక్కడా లేదు. అంటే ఆప్షన్స్లో ఏమీ లేదు కనుక సొల్యూషన్ అయితే రైటే, మనం చేసిన ప్రాసెస్ ఓకే. సో ఏంటి దీనికి లాగ్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ బై వై ప్లస్ 1 ఇస్ ఈక్వల్స్ టు 0 లేదంటే ఈక్వల్స్ టు మైనస్ 1. సో ఈ ప్రాసెస్లో మనకి సొల్యూషన్ రైటే. సొల్యూషన్ అనేది మనకు ఆప్షన్ లేదు కనుక ఇది 2017లో ఈ క్వశ్చన్ అనేది యాడ్ స్కోర్ అనమాట. రైట్. సో ఆప్షన్లో లేదు. ఫస్ట్ ఆప్షన్ దీనికి మైనస్ ఉంటే ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది, దీనికి లాగ్ మైనస్ ఉంటే. సో ఆప్షన్స్లో లేదు కనుక కరెక్ట్ ఆప్షన్ అయితే ఇది సొల్యూషన్ అనేది. ఆప్షన్ లేదు కనుక ఈ క్వశ్చన్కి మనకి యాడ్ మార్క్స్ అనేవి ఇచ్చారు 2017లో. అంటే కొన్ని ఖచ్చితంగా ఎలాంటివి ఉంటాయి, బట్ మనకి కొంచెం క్లారిటీగా అప్లై చేయాలి. రైట్. ఇది 20th క్వశ్చన్ ఇన్ ఏపీ సెట్ 2017. వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాబ్లం? 21st ప్రాబ్లం చూడండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx is equals to y square. The range of x for which solution of the ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్. ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్ అంటే ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అయితే అన్నారు. సో ఫస్ట్ సొల్యూషన్ ఫైండ్ చేద్దాం. అంటే 1 బై వై స్క్వేర్ డివై ఇజ్ ఈక్వల్స్ టు డిఎక్స్ ఇంటిగ్రేషన్. అంటే మైనస్ 1 బై వై, 1 బై వై స్క్వేర్ ఇంటిగ్రేషన్ మైనస్ 1 బై వై ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ సి. ఎక్స్ ప్లస్ సి. ఇట్స్ క్లియర్. ఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఇప్పుడు క్లియర్గా మనం అబ్జర్వ్ చేసి సి వాల్యూని ఫైండ్ చేయాలి. బౌండరీ వాల్యూస్ ఏమి ఇచ్చాం? ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 ఇఫ్ వై ఇస్ ఈక్వల్స్ టు 2. రీప్లేస్ చేయండి. మైనస్ 1 బై 2 0 ప్లస్ సి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి? సి ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 1 బై 2. రీప్లేస్ చేస్తాను. మైనస్ 1 బై వై మైనస్ 1 బై వై. ఎక్కడ రీప్లేస్ చేస్తాను? సి వాల్యూని ఇక్కడ రీప్లేస్ చేస్తాను. ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1 బై 2. ఎక్స్ మైనస్ 1 బై 2. ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తే 2x మైనస్ 1 బై 2. 2x మైనస్ 1 బై 2. రెసిప్రోకల్ అప్లై చేస్తే y ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ y ఇజ్ ఈక్వల్స్ టు 2 బై 2x మైనస్ 1. దేర్ ఫోర్ y ఇజ్ ఈక్వల్స్ టు 2 బై 1 మైనస్ 2x. దిస్ ఈస్ ద కంప్లీట్ సొల్యూషన్ వస్తుంది మనకి. ఈ సొల్యూషన్ అనేది ఎక్స్ వాల్యూ రేంజ్ ఏంటి? ఇక్కడ ఈ ఫంక్షన్ ఎప్పుడు మనకి పీ బై క్యూ ఫామ్లో ఉంది కనుక క్యూ అనేది ఈక్వల్స్ టు 0 అయితే డస్ నాట్ ఎగ్జిస్ట్. ఈక్వల్స్ 0 అవ్వాలంటే ఎక్స్ వాల్యూ అనేది మీరు 1 బై 2 రీప్లేస్ చేసాం అనుకున్నాం. ఇది డస్ నాట్ ఎగ్జిస్ట్ అవ్వదు మనకి. ఎక్స్ వాల్యూ 1 బై 2 అయితే ఏముంది? క్యాన్సిల్ అయితే 1 మైనస్ 1 0. 2 బై 0 అన్డిఫైన్డ్. సో ఎగ్జిస్ట్ అవ్వదు కనుక 1 బై 2 వాల్యూ అనేది ఈ ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో ఉంది అనే విషయం మనం ఫైండ్ చేసుకోవాలి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 1 బై 2 ఆప్షన్ డిలో ఉంది కనుక ఆప్షన్ డి. సో ఈ సొల్యూషన్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్. ఆప్షన్ సిలో 1 బై 2 ఉంది కనుక డస్ నాట్ ఎగ్జిస్ట్. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మైనస్ ఇన్ఫినిటీ టు 2 ఇక్కడ కూడా 1 బై 2 ఉంటుంది కనుక డస్ నాట్ ఎగ్జిస్ట్. ఖచ్చితంగా 2 టు ఇన్ఫినిటీ అంటే ఇందులో 1 బై 2 ఎగ్జిస్ట్ అవ్వదు. 1 బై 2 డస్ నాట్ బిలాంగ్స్ టు 2 కామా ఇన్ఫినిటీ. 2 కామా ఇన్ఫినిటీ. సో ఆప్షన్ ఈజ్ ద వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఎక్స్ అంటే 2 ఇన్ఫినిటీ మధ్యలో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఇనిషియల్ వాల్యూ సొల్యూషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఈ ప్రాసెస్లో మనం ఫైండ్ చేస్తాం. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేయండి. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ గివెన్ బై ఎక్స్ పవర్ ఆఫ్ 4 మైనస్ 6x స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ వై పవర్ ఆఫ్ 4 ఆల్ఫా ఫర్ డిఫరెంట్ వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఈజ్ గివెన్ బై. దీనికి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ వన్ ఈక్వేషన్ మనం తీసుకుంటాను. ఎక్స్ పవర్ ఆఫ్ 4 మైనస్ 6x స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ వై పవర్ ఆఫ్ 4 ఈక్వల్స్ టు ఆల్ఫా. డిఫరెంటియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెంటియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. 4x క్యూబ్ మైనస్ 6 ఇంటూ 2x వై స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ వై ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 4y క్యూబ్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు 0.
క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకి 4x³ మైనస్ 12xy² మైనస్ 12x² dy/dx ప్లస్ 4y³ dy/dx ఈక్వల్స్ టు 0. ఇందులో మనం 4 కామన్ తీసేవచ్చు. రిమైనింగ్ వాల్యూస్, ఈ వాల్యూస్ అనేవి మనం లెఫ్ట్ సైడ్ కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, మనకి 4 కామన్ తీస్తే 3xy² మైనస్ x³ ఈక్వల్స్ టు y³ మైనస్ 3x² ఇంటూ dy/dx. ఇట్స్ క్లియర్. dy/dx ఈక్వల్స్ టు 3xy² మైనస్ x³ బై y³ మైనస్ 3x²y. దిస్ ఇస్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. ఇప్పుడు మనం dy/dx ప్లేస్ ఏం రీప్లేస్ చేయాలి అంటే మైనస్ dx/dy రీప్లేస్ చేసి వేరియబుల్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే సొల్యూషన్ వస్తుంది. అది ఒకటి డైరెక్ట్గా పని చేయొచ్చు. లేదు ఇప్పుడు మనం ఈ టైప్లో మనం ఏదైనా ఈక్వేషన్ తీసుకుంటే సొల్యూషన్ ఈ ప్లేస్లో మనం dy/dx ప్లేస్లో రీప్లేస్ చేస్తే వస్తుంది. వేరియబుల్స్ మెథడ్ ప్రాబ్లమ్ చేస్తే సొల్యూషన్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. అలా కాకుండా మనం ఈ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి, xy ఇంటూ x² మైనస్ y² ఈక్వల్స్ టు బీటా. అంటే మనకి x³ y మైనస్ xy³ ఈక్వల్స్ టు బీటా. డిఫరెంటియేటింగ్ చేస్తే మనకి 3x² y x³ dy/dx మైనస్ x ఇంటూ x డెరివేటివ్ x y³ మైనస్ x ఇంటూ 3y² dy/dx ఈక్వల్స్ టు 0. క్లియర్గా ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ విడిచిపెట్టి రిమైనింగ్ వాల్యూస్ x² y³ మైనస్ x² y మైనస్ y³ ఈక్వల్స్ టు x3xy² మైనస్ x³ ఇంటూ dy/dx. రైట్ సైడ్ కన్వర్ట్ చేస్తాం. ఓన్లీ dy/dx. dy/dx ఈక్వల్స్ టు 3x చూడండి, మనకి 3x² y మైనస్ y³ బై 3xy² x³. ఇది స్లోప్. ఇది మనకి m2, ఇది మనకి m1. ఇప్పుడు మల్టిపుల్ చేయండి. m1 ఇంటూ m2 ఇవి మైనస్ కామన్ తీసి రెసిప్రోకల్ అప్లై చేస్తే ఖచ్చితంగా -1 వస్తుంది. రెండు మల్టిపుల్ చేస్తే ఈ 2 స్లోప్స్ మల్టిపుల్ చేస్తే -1 వస్తుంది కనుక సో ఈ 2 ఈక్వేషన్స్ అనేవి ఈ ఈక్వేషన్ అండ్ ఈ ఈక్వేషన్ అనేది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అవుతాయి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ చెక్ చేయాలి. లేదు డైరెక్ట్గా ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అంతే. దీని ప్లేస్లో మనం ఏం రీప్లేస్ చేయాలి, -dx/dy రీప్లేస్ చేస్తున్నాం. రీప్లేస్ చేస్తే వాల్యూ dx/dy ఈజ్ ఈక్వల్స్ టు మైనస్తో మల్టిపుల్ చేస్తున్నా పైన x³ మైనస్ 3xy² బై y³ 3x²y. సో ఈ సొల్యూషన్ మనకి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్స్ టు vx ప్రాసెస్లో ఫైండ్ చేస్తారు. సొల్యూషన్ రిజిస్టర్ అవుతుంది. ఇది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఫైండ్ చేసే ప్రాసెస్. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం మనకి సొల్యూషన్ ఆఫ్ ద ఇనీషియల్ వాల్యూ ప్రాబ్లమ్. చూడండి, మన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మ్యాక్సిమం ఇనీషియల్ వాల్యూ ప్రాబ్లమ్సే. డైరెక్ట్గా సొల్యూషన్స్ పర్టికులర్ వాల్యూస్ రీప్లేస్ చేయాలి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 1 వేరియబుల్ అట్ సెపరబుల్ మెథడ్లో 1/1 ప్లస్ y² ఇంటూ 1/1 ప్లస్ y² ఇంటూ ఇక్కడ dy/dx అండి. ఇది రైట్. dy/dx ప్రాబ్లంలో dy/dx ఇంటూ dy ఇజ్ ఈక్వల్స్ టు x ఇంటూ dx. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ దీని ఫార్ములా tan ఇన్వర్స్ ఆఫ్ y ఈక్వల్స్ టు x²/2 ప్లస్ c. వాట్ ఈస్ ద సొల్యూషన్స్? x ఇస్ ఈక్వల్స్ టు 0, y ఇస్ ఈక్వల్స్ టు 1 రీప్లేస్ చేస్తాం. ఇట్స్ క్లియర్. tan ఇన్వర్స్ ఆఫ్ 1 0 అంటే 0 ప్లస్ c. ఇట్స్ క్లియర్. tan ఇన్వర్స్ ఆఫ్ tan 5/4 5/4 వాల్యూ 1 కనుక tan ఇన్వర్స్ ఆఫ్ tan theta వాల్యూ theta c is equals to 5/4. c is equals to 5/4. ఇక్కడ రీప్లేస్ చేయండి. మనకి tan ఇన్వర్స్ ఆఫ్ y ఈక్వల్స్ టు x²/2 ప్లస్ 5/4. దిస్ ఇస్ ద జనరల్ సొల్యూషన్. పర్టికులర్ సొల్యూషన్ చెప్తాం. సో ఈ సొల్యూషన్ ఎక్కడైనా ఉంది మనకి tan ఇన్వర్స్ ఆఫ్ ఇది 8/5 ఉంది కాదు. ఆప్షన్ ఏ రాంగ్. సో అలాగే x²/4 ఉంది, ఇది రాంగ్.
ఇప్పుడు tan ఇన్వర్స్లో మనం కన్వర్ట్ చేసుకోవాలంటే y ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ అంటే tan ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ 5/4 రైట్. ఎక్కడ ఉంది మనకి ఎక్స్ స్క్వేర్ బై 2 లేదు ఇక్కడ, సో ఆప్షన్ డి కూడా రాంగ్. చూడండి ఆప్షన్ బి కూడా రాంగ్. ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ 5/4 y ఈజ్ ఈక్వల్స్ అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో సొల్యూషన్ ఆఫ్ ఇనీషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్ అనేవి ఈ విధంగా మనం అప్లై చేస్తాం రైట్. డిఫరెన్షియల్ ఈక్వేషన్లో 2017 పేపర్లో. నెక్స్ట్ వన్ సైమల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనకి ప్రాబ్లమ్స్ ఈ టైప్లో ఇస్తారు, వీటిని మనం సొల్యూషన్స్ చూసుకోవాలి. క్లియర్ అబ్జర్వ్ చేయండి. సైమల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఎనీ టూ, నేను ఫస్ట్ 2 తీసుకొని సాల్వ్ చేస్తాను. వైకి అంటే డిఎక్స్ బై వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు డివై బై వై, వైకి స్క్వేర్కి క్యాన్సిల్, వేరియబుల్ సెపరబుల్, డిఎక్స్ ఈక్వల్స్ టు వై ఇంటూ డివై. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాను నేను. ఎక్స్ వై స్క్వేర్ బై 2 ఇంటూ మై ప్లస్ c1. ఇప్పుడు క్లియర్గా 2x ఈక్వల్స్ టు వై స్క్వేర్, ఇది మనం సి అని తీసుకున్నాం, 2cని నేను c1 అని చెప్పాను రైట్. ఈ వాల్యూ చూస్తే 2x మైనస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు c1, ఒక సొల్యూషన్ వచ్చింది రైట్. అలాగే మనకి ఈ రెండు ఈక్వేషన్ మనం తీసుకోవచ్చు. ఏమొస్తుంది మనకి రిమైనింగ్ dy బై dx, dy బై y ఈజ్ ఈక్వల్స్ టు dz బై z. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. log y is equals to log z plus log c2. y is equals to and log y is equals to log a plus log b, log z into c2, log cancel, y is equals to zc2. This is the second solution. ఈ కాంబినేషన్ తీసుకుంటే జనరల్ సొల్యూషన్ అవుతుంది. లేదు ఫస్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ కూడా మనం తీసుకోవచ్చు. క్లియర్ అబ్జర్వ్ చేయండి. dx బై వై స్క్వేర్ dz బై z, బట్ ఇక్కడ డిఎక్స్ డిజెడ్ ఉన్నాయి, బట్ వై ఉంది కనుక ఇది ఇంటిగ్రబుల్ అవ్వదు. అందుకే ఈ కాంబినేషన్ మనం తీసుకోం కనుక ఈ 2 సొల్యూషన్స్ మాత్రమే, ఈ 2 సొల్యూషన్ కాంబినేషన్స్ ఉండే ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుద్ది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ రైట్. ఈ విధంగా మనకి సైమల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం రైట్. మీరు అబ్జర్వ్ చేయండి. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2017 పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3 ఉండే క్వశ్చన్స్. సో ఈ విధంగా మనం ఆన్సర్ చేస్తాం. ఎవరైతే ఏపీ సెట్ మ్యాథమెటిక్స్ 2021కి అప్లై చేశారో వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా యూజ్ అవుతాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరున్నా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి రైట్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.